దెబ్బతో పాకిస్తాన్ మరోసారి అలర్ట్ అయింది. ప్రస్తుతానికి పాకిస్తాన్లో తమ అణుస్థావరాన్ని ఆధునీకరించినటువంటి పనిలో ఉన్నారట. దీంట్లో మీకు అర్థమయ్యేతో చెప్పాలంటే అణుస్థావరాన్ని మళ్ళీ కొంత మోడర్న్గా వాళ్ళు టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారట. ఇక్కడ కనిపిస్తోంది కదా కైరానా హిల్స్లో అయితే అణుస్థావరాన్ని మన భారత్ ఢీ కొట్టిందని చెప్పి పాకిస్తాన్ అంటోందో అక్కడ రేడియేషన్ లీక్ అయిందని చెప్తున్న వార్తలు వస్తున్నాయి కదా. సో దాన్ని ఆధునీకరించుకునేటువంటి పనిలో, మోడర్నైజేషన్ చేసే పనిలో, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకునే పనిలో పాకిస్తాన్ సిద్ధమైందట. దీనికోసం పాకిస్తాన్కి చైనా కూడా సహకారం అందిస్తుందట. భవిష్యత్తులో ఇండియాతో డేంజర్ అయినటువంటి భావనలో ఉన్న పాకిస్తాన్ సంచలన నివేదికను రిలీజ్ చేసింది. అయితే ఆ దిశగానే భవిష్యత్తులో రాను రోజుల్లో మనం భారతదేశాన్ని ఢీ కొనలేం కాబట్టి భారతదేశం మనం ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఉగ్ర చర్యకు పాల్పడినా యుద్ధంగానే భావిస్తామని చెప్తోంది. 11 టెర్రర్ క్యాంప్స్ని లేపేసింది. 11 ఎయిర్ బేస్లు, 9 టెర్రర్ క్యాంప్స్ని నీలమట్టం చేసింది. కాబట్టి భారత్ నుంచి ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎటువైపు నుంచి అయినా మళ్ళీ మా పైన దాడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అణుస్థావరాన్ని ఆధునీకరించుకునేటువంటి పనిలో పాకిస్తాన్ నిమగ్నమైంది, చైనా సహకరిస్తోంది. అయితే ఈ విషయం ఎలా తెలిసిందంటారా? ఏకంగా అమెరికానే బట్టబయలు అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విషయాన్ని బహిర్గతం చేసింది. ఒక్కసారిగా వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ అనేటువంటి పేరుతో ఒక రక్షణ నిఘా సంస్థ, వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసినటువంటి ఒక జాబితాల విషయం ఉందట. అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ అంటే ఒక రిపోర్ట్ రెడీ చేస్తే ఆ రిపోర్ట్లో ఈ విషయం ఉంది. చైనా సహాయంతో పాకిస్తాన్ అణుస్థావరాలని ఆధునీకరించుకునేటువంటి పనిలో ఉంది అని చెప్పి ఒక విషయం వెల్లడించబడింది. ఇటీవల ఉద్రిక్తతల సమయంలో అణుబాంబులు వేస్తామని పాక్ పదే హెచ్చరించింది. కానీ ఏకంగా అక్కడి అణ్వాయుధగారమే నుంచే రేడియేషన్ వెలువడించడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోచే స్థితిలో దాన్ని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో ఈజిప్ట్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున సైంటిస్టులను పిలిపించుకుంది. అక్కడ ఆ రేడియేషన్ కంట్రోల్ చేయడం కోసం తీవ్రంగా కృషి చేసింది. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఏకంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ని భారత్ కుప్పగోలు చేసింది అని చెప్పి పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ కథనాలు పెద్ద ఎత్తున రాసుకొచ్చాయి. కానీ భారత్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మన ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ రేడియేషన్ లీక్ అయిన మాట అయితే వాస్తవమే. న్యూక్లియర్ సంబంధించిన రేడియేషన్ లీక్ అవడంతో అక్కడంతా కూడా భయభ్రాంతకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితులు తలబట్టుకున్నారు. అయితే ఇప్పుడు దాన్నే ఆధునీకరించుకునేటువంటి పనిలో ఉన్నారట. ఈ విషయాన్ని అమెరికాకు సంబంధించిన రక్షణ నిఘా సంస్థ వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ అనేటువంటి ఒక పేరుతోని ఒక రిపోర్ట్ విడుదల చేస్తే దాంట్లో పొందుపరచబడింది. అమెరికా ఇటువంటి విషయాలు వెల్లడించింది. కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది. సరే, అమెరికా విషయం ఒకవైపుగా పక్కన పెడితే పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, పాకిస్తాన్ ఎంత అణ్వాయుధాలను ఆధునీకరించుకునే పని చేసినా, డిఫెన్స్ సిస్టాన్ని పనిచేసినా, చైనాకి మొత్తాన్ని పాకిస్తాన్ దారదత్తం చేసి చైనా నుంచి మిసైల్ని ప్రయోగించినా, లేకపోతే బంగ్లాదేశ్ సపోర్ట్ తీసుకున్నా, ఇంకా ఎటువంటి దుర్మార్గాలకు భయపడిన ఈ దయాదేశం భారత్ వెంట్రుకు కూడా పీకలేదు. భారత్ సత్తా ఏంటి అనేది చాలా క్లియర్గా ప్రపంచ దేశాలు చూసాయి. సో భారత్ని ఏదో చేద్దాం, కుయుక్తులు పడదాం అనుకుంటే కనుక మీ ప్రయత్నం ఫస్ట్ బలూచిస్తాన్ వేరుపాటువాదం కోసం పోరాడుతున్నటువంటి బలూచిస్తాన్ వేరుపాటువాదులు అణచివేయలేని మీరు, బలూచిస్తాన్ వేరుపాటువాదులు తట్టుకోలేని మీరు భారత్ పైన మీ యొక్క పిచ్చి కూక, భారత్ పైన యొక్క పిచ్చి వేషాలు. సో ఇదేమంటారు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటారు చూసారా, అలాంటిది భారత్ కనుక పాకిస్తాన్ మీద చేయాల్సి వస్తే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటారు చూసారా, అటువంటిదే తప్ప పెద్దగా పాకిస్తాన్ పెద్దగా ఛాలెంజ్గా తీసుకొని పాకిస్తాన్ మీద ఏదో మనం ఊహించాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. వాళ్ళు అణ్వాయుధాలని ఆధునీకరించుకున్నా, అక్కడ డిఫెన్స్ సిస్టాన్ని పెంచుకున్నా, చైనా సపోర్ట్ తీసుకున్నా, లేకపోతే అమెరికా లాంటి దేశం టర్కీకి బాంబులు పంపించి టర్కీ నుంచి పాకిస్తాన్ తీసుకొచ్చినా, ఎటువంటి కుయుక్తులు పన్నా, ఎటువంటి కుట్రలు చేసినా కూడా భారత్ వెంట్రుకు కూడా వీకలేదు. పాకిస్తాన్ అనేది మాత్రం చాలా సుస్పష్టం. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, పాకిస్తాన్లో మరోసారి అణ్వాయుధాగారాన్ని ఆధునీకరించినటువంటి పనిలో పాకిస్తాన్ నిమగ్నమైందని చెప్పి అమెరికాకు సంబంధించిన ఒక నిఘా సంస్థ ఈ విషయం వెల్లడించింది. సో వాళ్ళు ఈ సమయంలో అణ్వాయుధాన్ని ఆధునీకరించుకునేటువంటి పని జరుపుతున్నారు అని అంటే అది భారత్కి ముప్పుగా భావించాలా? కాస్త అలర్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ చర్యలు ఆ రకంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే మొన్న భారత్ ఆపరేషన్ సింధూర్తో దాడి చేసిన తర్వాత ఎంత మేర పరిధి కొరకైనా భారత్ కు సంబంధించిన క్షిపణులు చొచ్చుకొచ్చే అవకాశం ఉందనేటువంటిది పాకిస్తాన్ కు అవగతమైంది. దాంతోపాటు ఎంత మేర డ్యామేజ్ జరిగింది అనేటువంటి అంశం, ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి క్యాంప్స్ ఎక్కడెక్కడున్నాయో గుర్తించేటువంటి టెక్నాలజీ భారత్ దగ్గర ఉంది. చాలా స్పష్టంగా టార్గెట్ చేయగలిగాం. దానికంటే ముఖ్యంగా పాకిస్తాన్ పదే
ప్రపంచానికి మెసేజ్ ఇచ్చేలాగా, ప్రపంచాన్ని భయపెట్టేలాగా ఏదో అణుబాంబులు వేస్తాము, అణుయుద్ధం ప్రారంభిస్తాము అనేటువంటి స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఆయువు పట్టు పాకిస్తాన్ అనుకుంటుందో దానిపైనే భారత్ దాడి చేసినటువంటి పరిస్థితి. ఏదైతే అణు ఆయుధాలు దాల్చినటువంటి ఆ ప్రాంతంలో ఆ లోపలికి వెళ్ళేటువంటి ద్వారాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. రేడియేషన్ లీక్ అవుతుంది అనేటువంటి ఒక భయంతో, ఆల్రెడీ లీక్ అవుతుంది అనేటువంటి సమాచారం ఉంది, లీక్ అవుతుంది అనేటువంటి భయంతో ఇమీడియట్ గా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ ప్రాణాలతో ఉండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి పారిపోండి అనేటువంటిది అనౌన్స్మెంట్ చేశారు డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా. అక్కడ అలాంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలే, ఇళ్లలో ఉన్న ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. దాని ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది. పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడము, ఆ లోపలికి వెళ్ళేటువంటి సొరంగాలను, ఆ టన్నెల్స్ లాంటివి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అది మిస్ చేయలేదు, మనం మిస్ చేశారు, మనలో మిస్ కాలేదు, మిస్ చేశారు. సో మీ అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో కూడా మాకు తెలుసు, మీరు కనీసం దాన్ని వాడలేనటువంటి పరిస్థితి, రిపేర్ చేసుకోలేనటువంటి పరిస్థితి, దాన్ని పునరుద్ధరించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటిది తెలియజెప్పాను ఆపరేషన్ సింధూర్ ద్వారా. దానికి ఆడిట్ టీం వచ్చింది. అణు ఆయుధానికి సంబంధించినటువంటిది ఈ రేడియేషన్ కారణంగా ఎంత మేర లీక్ అవుతుంది, దాని ప్రమాదం ఏంటి, ఎంత దాని తీవ్రత ఎంత ఉంది అమెరికా నుంచి స్పెషల్ గా ఒక ఈ న్యూక్లియర్ ఆడిట్ టీం ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి వచ్చి చూసినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు చైనా సపోర్ట్, అమెరికా సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆయుధాల నుంచి రేడియేషన్ వెలువడుతుందనే నివేదికలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పటికైనా భారత్ ద్వారా అణ్వాయుధానికి సంబంధించిన దాచినటువంటి ప్లేసెస్ ప్రమాదం ఉందని పాకిస్తాన్ గుర్తించిన తర్వాత అలర్ట్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. భారత్ ఏమైనా ముప్పుగా మారబోతుందా? భారత్ కి ఏమైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉందా? ఈ సమయంలో యుద్ధం ఇప్పుడిప్పుడే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో కొంత కంట్రోల్ గా ఉంది. అమెరికా ఏమో నేను చేయడం వల్లే ఆగిపోయినని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. బంగ్లాదేశ్, ఇండోనేషియా, టర్కీ, పాకిస్తాన్ కూడా మన భారత్ పైన సైబర్ దాడులకు దిగుతున్నాయి. ఈ సమయంలో వారంతా కూడా దాన్ని టెక్నాలజీ పెంచుకునే పనిలో ఉన్నారంటే భారత్ ఏమైనా ముప్పుగా భావించాలా? అంటే పూర్తిగా పాకిస్తాన్ కి వ్యక్తిగతంగా అంటే స్వతహాగా ఆ శక్తి లేదు. టెక్నాలజీ రూపంలో కానీ వాటిని రిపేర్ చేసి రేడియేషన్ తగ్గించేలాగా అణుఆయుధాలని భద్రంగా దాచుకునేటువంటి పరిస్థితి పాకిస్తాన్ దగ్గర లేదు. అందులో భాగంగానే అమెరికా, చైనా పైన ఆధారపడతా ఉన్నాయి. గతంలో చూసాం చైనాకి సంబంధించిన డ్రోన్స్, టర్కీకి సంబంధించిన డ్రోన్స్ నే మన మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. వాటిని కూల్చేస్తాం, అది సెకండరీ. కానీ ఇప్పుడు అణ్వాయుధాలకు సంబంధించి మెయింటైన్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేవు. ఆర్థిక పరిస్థితి రూపంలో కానీ, టెక్నాలజీ రూపంలో కానీ ఏ రకంగా చూసినా కూడా. అందులో భాగంగా మన వల్ల ఎప్పటికైనా ముప్పు పొంచి ఉంటుంది అనేటువంటిది పాకిస్తాన్ భావిస్తా ఉంది. అందులో భాగంగానే చైనా, అమెరికా సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే కాస్త అలర్ట్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. సో భారత్ పవర్ ఏంటో వారికి తెలిసి వచ్చింది మన ఆపరేషన్ సింధూర్ తర్వాత. దాని తర్వాత అలర్ట్ అవుతున్నట్టుగా పరిణామాలు చూస్తే కనిపిస్తా ఉంది. రైట్ మధు. సో ఒకసారి ఇక్కడ మేము ఆర్టీవీలో లైవ్లో మనం ఒక పోల్ కూడా కండక్ట్ చేసాం. దాంట్లో ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అని అంటే 23% కొంతమంది హల్వాగాళ్ళు. మీరు అసలు మనుషులేనా? భారతదేశంలో ఉండి, తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఈ పిచ్చి వేషాలు ఇందిరా హల్వాస్ 23% మంది ఓడించగలదని సపోర్ట్ చేస్తారా? మీరు అసలు మనుషులేనా? కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇక్కడ భారతదేశంలో ఉంటూ భారత్ని ఓడించగలదా, ఇండియాని పాకిస్తాన్ ఓడించగలదా అంటే 23% మంది ఓడించగలదని సమాధానం చెప్తారా? ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. నిజంగా మీకు దమ్ము ధైర్యమే ఉంటే మీరు మనుషులే అయితే, మీరు తినేది అన్నమే అయితే, నేను ఈ మాటలు మాట్లాడుతున్న దయచేసి క్షమించండి, మీరందరూ కూడా కొంత ఇబ్బంది పడవచ్చు. కానీ 23% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంగతి అంతు చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఒక్కసారి కామెంట్ చేయండి, మీ పేర్లు కామెంట్ చేయండి, మీ పేర్లు, లేదంటే మీరు నిజంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేమేం చేయము. ఇక్కడ కేవలం మీ డీటెయిల్స్ తెలుసుకొని మిమ్మల్ని సేఫ్గా పాకిస్తాన్ పంపిస్తాం. మొదటి నుంచి ఆర్టీ చెప్తుంది ఇక్కడే, మీ దుర్మార్గులు ఇక్కడ ఉండకండి, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏకంగా మా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నారు. ఆర్టీవీ పరే చెప్తోంది, అవసరమైతే మేమే మీకు డబ్బులు పెట్టి పాకిస్తాన్ పంపించేస్తాం. మీరు రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీకు సపరేట్గా మేమే టికెట్స్ బుక్ చేసి మేమే మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తాం. ఒకసారి మీ డీటెయిల్స్ పెట్టండి. ఇక్కడ నేను పలానా వ్యక్తిని ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాను, ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అని అంటే ఎస్ ఓడిస్తుంది అని చెప్పి 20% మంది ఎవరైతే ఆ నీచ్ కమిటీ కుత్తేలు, ఆ పాకిస్తాన్ కుక్కలు మీరు పోల్ చేశారో, మీరు కామెంట్ చేస్తారో, ఇక్కడ మీరు సపోర్ట్గా నిలబడ్డారో, ఒకసారి మీ డీటెయిల్స్ కామెంట్ చేయండి. మేము స్వయంగా చెప్తున్నాం, ఆర్టీవీ మీ పక్షాన. మీకు డబ్బులు పెట్టి, మీరు రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీకు డబ్బులు పెట్టి మరి మిమ్మల్ని టికెట్ తీసుకొని పోయి పాకిస్తాన్ వైపు వదిలేస్తాం. అవసరమైతే ప్రభుత్వాలు సహకరించకపోతే మేము మా వంతుకు ఏదో ప్రయత్నం చేస్తాం, కాళ్ళ ఎల్లబడతాం. మీలాంటి కుక్కలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీలాంటి పాపిష్టి
దుర్మార్గులు పిచ్చి కొడుకులు ఉండాల్సిన అవసరం లేదు. సో వెళ్ళిపోండి మీరంతా కూడా. ఒకసారి మీ డీటెయిల్స్ పెట్టండి, నేను మీ నుంచి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకోసం కొంత టైం కూడా ఇస్తాను నేను. సో మీ డీటెయిల్స్ పెట్టండి. ఇక్కడ శ్రీనివాసరావు పావని అంటున్నారు, అయ్యో ఎస్ ఓట్స్ మై గాడ్ వీళ్ళని ఏమనాలి? మీరు చెప్పండి ఏమనాలో. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి వాళ్ళని ఏమనాలో, వాళ్ళని ఏమందాం, వాళ్ళని ఏమని మనం శిక్షిద్దాం? మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎంత ఎంత దుర్మార్గులు అంటే దయచేసి మీరు అందరికి షేర్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, చూస్తున్నటువంటి ఎవరైతే 1000 మెంబర్స్ చూస్తున్నారో మీరందరూ దయచేసి షేర్ చేయండి. ఈ పిచ్చి కుక్కల సంగతి చూద్దాం ఒక్కసారి. ఇండియాని పాకిస్తాన్ ఓడించగలదా అంటే 20% మందా? 200 మంది 250 మంది మీరు ఓటింగ్లో పాల్గొంటే 20% మంది మీరు ఎస్ ఓడించగలదు అని సమాధానం చెప్తున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలా లేకపోతే రోడ్డుపై తిరిగేటువంటి జంతువులు అనాలా? ఏమనాలా మీరు సమాధానం చెప్పండి. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఒరే పిచ్చి కుక్క, నువ్వు ఉండేది భారతదేశంలో, నా తెలుగు రాష్ట్రాల్లో, నా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంటున్నావు నువ్వు. నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి నువ్వు, నా భాష ఎవరికి అర్థమవుతుంది? మీకే కదా. ఇక్కడ ఈ పోల్ ఎవరికి అర్థమవుతుంది? మీకే కదా. మరి తెలుగు రాష్ట్రం ఈ దుర్మార్గులు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అంటే వీళ్ళు ఏం చేయాలి? తలాముండం వేరు చేసి కీళ్ళ కింద వీరగొట్టాల్సిన అవసరం ఉంది. మీరు బహిరంగంగా మీ పేర్లు పెడతారా? మేము టికెట్ తీసుకొని పాకిస్తాన్ పంపించేస్తాం. జస్ట్ చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది నన్ను డెఫినెట్గా కొన్ని ప్రభుత్వాలే కానీ లేకుంటే నిఘా వర్గాలు కానీ నన్ను క్వశ్చన్ చేయవచ్చు, ఎలా పంపిస్తామని చెప్పి. ఎస్, ఏదో ఒక రకంగా కాళ్ళ ఎల్లబడి మిమ్మల్ని నేను పంపించే ప్రయత్నం చేస్తా. మీరు కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఉన్నాను, నేను పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాను, ఆ పాపిస్టి పాకిస్తాన్ వైపు నిలబడతాను. సో కాబట్టి నేను ఇక్కడ 20%లో నొక్కడున్నాను అని చెప్పి మీరు కామెంట్ చేయండి, మీ డీటెయిల్స్ చెప్పండి. నేను మిమ్మల్ని సేఫ్గా తీసుకుపోయి డ్రాప్ చేస్తాం. లేదు కనుక మీ సమాచారం మాకు తెలిస్తే గుర్తుపెట్టుకో, ఎవరైతే ఆ పిచ్చి కొడుకులు ఉన్నారో వారికి చాలా క్లియర్గా చెప్తున్నాను, మా భారతీయులు, నా తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని కీలు ముక్కలుగా చేసే అవకాశం ఉంటుంది. ఏదో ప్రయత్నం చేస్తున్నానని చెప్పి నేను అనుకుంటవచ్చు. బహుశా మీరు గమనించండి, అస్సాంలో 30 మందిని ఎవరైతే 20% మందిని మీకు ఒక అలర్ట్ జారీ చేస్తున్నా, అస్సాంలో 36 మందిని ఒకే రోజున మీ లెక్కనే పిచ్చిగా ఈ కామెంట్లు చేయడం, మీ లెక్కనే ఈ పోలింగ్లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేశారు. మన దగ్గర సికింద్రాబాద్ దొరికిన సమీర్ గాడ్ కానివ్వండి, విజయనగరం దొరికినటువంటి ఆ సిరాజ్ రెహమాన్ ఎవరో కానివ్వండి, వాళ్ళు కూడా ఇదే బాపతి కానీ వాళ్ళు ఈ రకంగానే చేసి అరెస్ట్ అయిపోయారు. జ్యోతి మల్హోత్రా, మీరందరూ ఒకే బాపతి. 20% మంది మీరందరూ కూడా ఒకే రకంగా. జ్యోతి మల్హోత్రా, అర్మాను, తారీఫ్ వీళ్ళందరూ కూడా ఒకే బాపతి. షాజాద్ వీళ్ళంతా కూడా మన దగ్గర ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళందరిని పని పడుతోంది నిఘా. మీరు అనుకోవచ్చు బహుశా RTV లైవ్లో అక్కడ మనోజ్ మాట్లాడుతున్నాడు, మనోజ్ మాట్లాడే కామెంట్స్కి మేము రియాక్ట్ అవుతున్నామని చెప్పి ఏదో రకంగా పిచ్చిగా కనుక మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే కనుక మీ పైన నిఘా ఉంది, గమనించండి. అంత తేలిక విషయం ఏం కాదు ఇది. మన కేంద్ర హోంశాఖ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రాలకి. 30 రోజుల్లో అందరి పని పట్టండి అని చెప్పింది. మీ పని కూడా పట్టవచ్చు. మీరు అనుకోవచ్చు చాలా తేలిక పడి కొట్టిపారేయచ్చు. ఈరోజు ఒక విషయం తెలుసా, మన నిఘా వర్గాలు ఎంత అలర్ట్గా ఉన్నాయంటే, మన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన ఏదైనా వీడియో పోస్ట్ చేయడం కానివ్వండి, న్యూస్ ఛానల్స్ ఆయనకు సంబంధించిన అంశాలు వస్తూ ఉంటే, సిరాజ్ విజయనగర్లో పట్టుబడ్డ సిరాజ్కి ఎవరో వ్యక్తి అంట రెవెన్యూ అధికారి అంట, విశాఖలో రెవెన్యూ అధికారికంగా తనకి సపోర్ట్ చేసి నువ్వు రాజా సింగ్కి కామెంట్లు బాగా పెడుతున్నావు అని చెప్పి ఇంకా సపోర్ట్ చేశాడు. ఏమని? ఏకంగా ఆయన హత్యకే కుట్ర చేశారని అనుమానాలు కూడా ఉన్నాయి. అంతటి స్థాయిలో మనం పసిగట్టగలుగుతున్నామంటే మీరెంత ఆఫ్టర్ ఆల్ జుజుబీకిగాలు, మీరెంత ఆఫ్టర్ ఆల్ ఒక జుజుబీగాడు, ఒక గడ్డి పోస లెక్క మీరంతా. సో డెఫినెట్గా ఇక్కడ 20% మంది ఎవరైతే ఉన్నారో నిఘా వర్గాలు వీళ్ళని పసిగడుతూనే ఉన్నాయి. ఇక్కడ కామెంట్స్ అవుతున్న ఒకసారి మీరు కామెంట్ చేయండి, వీళ్ళని ఏ రకంగా శిక్షించాలి కామెంట్ చేయండి. సో ఇండియాను చెత్త పాకిస్తాన్ ఓడిస్తుందని 25% మంది చెప్పే భారత్ వ్యతిరేకులు ఉన్న దేశం ఇంటెలిజెన్స్ బ్యూరో వారు ఇటువంటి వీడియోలు కూడా సెండ్ చేయాలి. ఎస్, ఇదే అంటున్నా నేను. అస్సాంలో పట్టుబడ్డారు, అస్సాంలో వీళ్ళందరినీ కనుగొన్నారు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అందరినీ పనిపట్టాయి. సో ఒకసారి మీరు కామెంట్ చేయాలి, ఎలా శిక్షించాలని కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా దయచేసి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ నెంబర్ నేను చూడలేకపోతున్నాను. ఒక భారతీయ పౌరుడిగా మీరు కూడా బహుశా చూడలేకపోతున్నారు అనుకుంటా. 20% మంది అవును పాకిస్తాన్ ఇండియాని ఓడించగలదు ఎస్ అని సమాధానం చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ఎటువంటి దుర్మార్గులు ఉన్నారనేది. అందుకే ఆ నెంబరింగ్ మారాలంటే దయచేసి మీరు అందరికీ షేర్ చేసి మీరు ఆ నో అనే దానిపైన మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, నో అనే దానిపైన క్లిక్ చేయమని చెప్పి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి భారత్ని ఓడగొట్టేటువంటి దమ్ము ధైర్యం లేదు. ఇందాక చెప్పాను కదా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని చెప్పి. భారత్ ఏదైనా చేయాలనుకుంటే పాకిస్తాన్ మీద అదే అలాంటిదే. మనం కేవలం 2 రోజుల్లో 24 నిమిషాల సమయంలోనే పాకిస్తాన్ అల్లాడించామంటే పాకిస్తాన్ వచ్చి మన దగ్గర ఈ రకంగా చేస్తుందా, మన పైన గెలుస్తుందా, అది సాధ్యం అవుతుందా? ఈ దుర్మార్గులు ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో అందుకే నేను మిమ్మల్ని ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడించి మళ్ళీ నమస్కరిస్తున్నా. ఆ పాకిస్తాన్ ఎంత డేంజరో, పాకిస్తాన్ కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఉన్నారు చూస్తారా, ఈ 19% మంది 20% మంది, వీళ్ళు మహా డేంజర్ కాదు. ఇంకా వాళ్ళైనా మనం నమ్మలేం. ఎందుకంటే మనకు వాళ్ళు తెలియదు, మన దగ్గరికి రారు, మనం వాళ్ళని చూడలేదు కాబట్టి వదిలేస్తున్నాం ఆ దొంగల్ని. కానీ మన పక్కనే ఉంటారు చూస్తారా, ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న దొంగలు మనం పట్టాలి. మన దగ్గర స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఈ దుర్మార్గులంతా కూడా స్లీపర్ సెల్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. మీరు నిజంగా అన్నమే తింటే నోటికి ఈ రకంగా పోల్ చేసిన వాళ్ళు నిజంగా మీరు తినేది అన్నమే అయితే, పశువుల మలం కాదు అనుకుంటే, నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను కానీ నోలక నేను కొంత కట్టేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మాట్లాడితే వాళ్ళందరూ కూడా ఈ మాటలకి చచ్చిపోతారేమో బహుశా. సో నిజంగా మీరు మనుషులే అయితే, మీరు తినేది అన్నమే అయితే, మలం కాదు అనుకుంటే కనుక మీరు దమ్ముంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అంటే ఎస్ అని చెప్పినటువంటి ఆ 19% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. మిమ్మల్ని ఏమనం అవసరమైతే కాళ్ళ ఏలబడి నేను మా ఆర్టీవీ యాజమాన్యం మీకు టికెట్ వేసి పాకిస్తాన్ పంపించేస్తాం. మేము అదే చెప్తున్నాం. మీరు కామెంట్ చేయండి దమ్ముంటే. మీకోసం వెయిట్ చేస్తాం, మీరు కామెంట్ చేయండి. ఇక పాకిస్తాన్ ఇండియా ఓడించలేదు అని చెప్పి ఇలియాస్ అఫీషియల్ ఆయన కామెంట్ చేశారు. ఎస్, డెఫినెట్గా. అట్ ది సేమ్ టైం దేశభక్తి లేని దొంగలు మనకి పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయి, జై భారత్. పాకిస్తాన్ గురించి చెప్పారు ఆయన. మేరా భారత్ మహాన్ అంటున్నారు. సో ముస్లిం కోసం సపోర్ట్ చేస్తుంది, ఓవర్ యాక్షన్ అని సంథింగ్ ఏదో కామెంట్ చేశారు. ఇక్కడ మతాలకు సంబంధించి ప్రస్తావన లేదు, దయచేసి మన్నయ్య గుజారి గారు ఎవరో కామెంట్ చేశారు. ఇక్కడ మతాలకు సంబంధించి తావు లేదు. ముస్లిం సోదరులు కూడా మన వాళ్ళే, అందరూ భారతదేశం. అంతేగాని దీంట్లో ముస్లింలు వేరు ఇంకో వేరు అని అనుకుంటే కనుక ఐ అబ్జెక్ట్ యూ, మిమ్మల్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను మీ మాట నేను పట్టించుకోవడం లేదు, మీ మాట నేను అంగీకరించడం లేదు. అందరూ మన వాళ్ళే. ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఉగ్రవాదులు. భారతదేశం 140 కోట్ల మంది జనం మొత్తం మన వాళ్ళే. ఎవడైతే ఇతర దేశానికి సపోర్ట్ చేస్తున్నా వాడు ఆ దుర్మార్గుని కనుగొనండి. ఆ నికృష్టుని మీరు పసిగట్టే ప్రయత్నం చేయండి, వాని అంతు చూసే ప్రయత్నం చేయండి. వానికి ఏ రకమైన శిక్ష వేస్తారో కామెంట్ చేయండి. నిజంగా అటువంటి వాళ్ళని పనిబట్టే ప్రయత్నం చేద్దాం. అంతేగాని మనలో మనం ఈ రకంగా మతాలకు సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. రైట్, చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి దయచేసి మీరు ఈ నెంబర్ని మార్చాలనుకుంటే, ఇక్కడ మీ అందరికీ ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నాకైతే నిజంగా చాలా ఇబ్బంది కలుగుతోంది. ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అంటే 20% మంది ఓడించగలదు అని ఎస్ఆర్ సమాధానం చెప్పారు చూసారా. ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్టింగ్ అని అడుగుతున్నాను. మీరు దయచేసి లింక్ని ఇతరులకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేసి ఆ నెంబరింగ్ మారాలంతే నా లక్ష్యం. ఎందుకంటే కలలో కూడా పాకిస్తాన్ భారత్ని గెలుస్తుందని ఎవరు అనుకోకూడదు. కలలో కూడా సాధ్యం కాకూడదు, అది కల్లో కూడా సాధ్యం కాకూడదు. అలా ఉండాలంటే ఈ నెంబర్ మారాల్సిందే. ఈ నెంబర్ మారాలంటే ఒకటే, మనం ఇప్పటికిప్పుడు నేను ఆగడానికి అవకాశం ఉండి ఈ పోల్ చేసిన వారెవరిని కనుక తెలిసే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేవాడిని. కానీ ఆ ఆపర్చునిటీ నాకు ఉండదు. టెక్నికల్గా ఆ పోల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. నిజంగా ఇన్ఫర్మేషన్ కనుక నా దగ్గర ఉంటే నేను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేవాడిని. లేదు అనుకుంటే కనుక ఆ పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి ముందు పడేసేవాడిని. కానీ నాకు ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ నెంబరింగ్ మారాలంటే దయచేసి మీరు అందరికీ షేర్ చేయాలి. ఆ షేర్ చేసినటువంటి ఆ పోల్లో పార్టిసిపేట్ చేసి ఇది నెంబర్ మార్చాలంటే మనం ఇంకా ఎక్కువగా నో అనే వైపుగా క్లిక్ చేయాలి. నో అనేటంటే పాకిస్తాన్ మన పైన గెలవదు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాలనుకుంటే కనుక అది చేయాలి. సో ఇక్కడ గౌతమ్ సిబిఎం అన్నా నాకు సైట్ ఉంది, ఎస్ పెట్టా, నా ఆన్సర్ నో. అలా కాదు, అలా కుదరదు. ఒకసారి మళ్ళీ మీకోసం అంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో మీలాంటి వాళ్ళ కోసం అవసరమైతే దీన్ని మళ్ళీ మీకు రీపోల్ చేసే ప్రయత్నం చేస్తా. పీసీఆర్ ఒకసారి మళ్ళీ రీపోల్ కండక్ట్ చేయండి అవసరం ఉంటే. ఎందుకంటే ఇది చాలామంది ఏమంటున్నారంటే సైట్ ఉందని లేకపోతే తప్పుగా క్లిక్ అయింది అని చెప్పి ఇంకా చాలామంది చెప్తున్నారు. పాసిబుల్ ఏం కాదు, ఒకసారి రీపోల్ కండక్ట్ చేద్దాం మనం. మళ్ళీ మీకోసం నేను రీపోల్ కండక్ట్ చేస్తాను దాన్ని. సో దయచేసి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించిన తర్వాతనే దీంట్లో పార్టిసిపేట్ చేయండి. మీరు పాకిస్తాన్ గెలుస్తానని చెప్తారా? మీ కల్లో కూడా ఆ ఆలోచన రాకూడదు. మీరంతా భారతీయులు. మీరు సైట్ ఉంది, తప్పుగా క్లిక్ అయింది, ఇలా ఉంది కాబట్టి నేను మీకు మళ్ళీ రీపోల్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ దాన్ని ఒకసారి రీపోల్ కండక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషంలో మళ్ళీ మీకు రీపోల్ వస్తుంది. సో ఒకసారి నేను మళ్ళీ రీపోల్ చేస్తాను. ఎస్, రీపోల్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఎస్, మళ్ళీ రీపోల్ కండక్ట్ చేస్తున్నాను. కానీ దయచేసి ఒకసారి ఆలోచించండి. మీకు కలలో కూడా పాకిస్తాన్ గెలుస్తుంది అనే ఆలోచన రాకూడదు. సో మళ్ళీ రీపోల్ కండక్ట్ చేస్తున్నాను మీకోసం నేను.
ఒక నిమిషంలో మీకు రీపోల్ అందుబాటులో ఉంటుంది. వెంటనే ఇక్కడ చూసేటువంటి వ్యూవర్స్ 1000 మంది ఎవరైతే ఉన్నారో, ఎస్ ఈ పోల్ ఎండ్ అయిపోయి మళ్ళీ రీపోల్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇండియాని పాకిస్తాన్ ఓడించగలదా అంటే 18% మంది ఓడించగలదని సమాధానం చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళందరినీ గమనించండి. ఎవరైనా తప్పుగా కనుక క్లిక్ చేసి ఉంటే మళ్ళీ రీకరెక్ట్ చేసుకోండి మీకోసం. ఎస్ మళ్ళీ మీకోసం మళ్ళీ రీకరెక్ట్ చేస్తాను. ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా? ఓడించే సత్తా ఉందా? లేదు. సో ఇండియాను పాకిస్తాన్ ఓడించగలదా అంటే నో అనేటువంటి సమాధానం రావాలి. ఐఎమ్ వెరీ సారీ, మళ్ళీ పర్సంటేజ్ పెరుగుతోంది. ఓడించగలదు అని చెప్తున్నారు. ఓడించగలదని మీలాంటి వాళ్ళే మళ్ళీ దాంట్లో పోల్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా 8% మంది ఇంట్లో ఉన్నారు. సో మిమ్మల్ని అందరినీ కూడా డెఫినెట్గా నిఘా వర్గాలు గమనిస్తూనే ఉన్నాయి. మీ పని పడతాయి. నేను పదే చెప్తున్నా, మీరు ఇంకా కూడా దానికోసం సపోర్ట్ చేస్తున్నారంటే మీ అందరి పని పెట్టే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళు ఎలా శిక్షించాలనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.